హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే ఈ రీడింగ్లో మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే పే రీడింగ్ ఉంటుందండి. సో వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయకండి దయచేసి, ఓకేనా? యూనివర్స్ ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు నేను ఎనర్జీస్ కార్డ్ని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడాలి అనుకుంటున్నాను. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ పేషెన్స్ అనేది వచ్చింది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫినాన్షియల్ కంట్రెంట్స్ అనేది వచ్చింది కదా, సో దానిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం, ఓకేనా? యూనివర్స్ క్లారిఫై చేయండి ప్లీజ్. ఏంజల్స్ గైడ్ చేయండి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. కార్డ్స్ వచ్చాయి. మీరు మీ లైఫ్లో ఏదో ఫినాన్షియల్గా ఏదో విషయంగా మేబీ ఫినాన్షియల్గానే చూపిస్తుంది ఎక్కువగా. కాబట్టి ఫినాన్షియల్ విషయంలో చాలా లాస్లో ఉన్నాము, మీరు అనుకున్నది జరగడం లేదు, మీ లైఫ్లో మేబీ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఒక్క విషయంలో కూడా సంతోషం లేకుండా పోతుంది అని అనుకునే వారికి మీరు అలా బాధపడుతున్నారు చాలామంది, అదే చూపిస్తుంది. కానీ ఈ పెయిన్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారనమాట. వీరి వలన మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉండబోతుంది మీ లైఫ్లో, ఓకేనా? ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ లైఫ్లో 1 or 2 days లోపల ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది అనమాట. ఎవరూ మిమ్మల్ని గుర్తించడం లేదు, మీ కష్టానికి ప్రతిఫలం లేదు, ఎంత కష్టపడినప్పటికీ. అండ్ అందరూ మిమ్మల్ని విమర్శించడం, నీ వల్ల ఏది కాదు, నీకేమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడడం, ఓకే? అలా కూడా మీరు మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అలా మీరు చాలామంది హర్ట్ అవుతూ ఉండొచ్చు అనమాట పదే పదే. కానీ మేబీ మిమ్మల్ని నువ్వు తెలివి తక్కువ పర్సన్వి కాదు, నీకు చాలా తెలివి ఉంది, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు అన్నట్టుగా పర్సన్ నేను ఉన్నాను కదా నీకు తోడు, సో నువ్వు ముందుకి కదలు అన్నట్టుగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది. వీరి వలన మీకు చాలా మంచి జరగబోతుందండి, ఓకే? నాకు ఇక్కడ వృషభం, కన్యా, మకర రాశి అనేది చూపిస్తుంది. ఈ రాశి మీకు కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, ఓకేనా? రాశి కనెక్ట్ అవ్వాలి అని నాకు ఇక్కడ మెసేజ్ అయితే లేదు. మెసేజ్ అనేది మీకు రెజొనేట్ అయితే సరిపోతుంది, ఓకే? ఇక్కడ ఫినాన్షియల్గా చాలా లోలో ఉన్నారండి మీరు. ఫినాన్షియల్ మేబీ మీ లైఫ్లో మీరు సెటిల్ అయినా సరే అండి, ఏదో చుట్టుపక్కల ఏదో ప్రాబ్లమ్స్ అనమాట. ఇక్కడ ఫ్యామిలీ అనే పర్సన్ అనే ఇక్కడ పేరెంట్స్ విషయంలో అలా ఏదో విషయంగా సఫర్ అవుతూనే ఉన్నారు. మిమ్మల్ని వారు కావాలని నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదా వారి విషయంలో మీరు ఏదైనా మీ మనసుకి తగులుతూ ఉండొచ్చు అనమాట మాటలోకి. అలా కూడా మీరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది. మీ లైఫ్లో ఈ పర్సన్ వస్తున్నారు, వీరి వలన మీకు చాలా మంచి జరగబోతుంది, ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు, ఓకే? అటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. అటాచ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ద చారియట్ అండి, ఓకే? మీ లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయండి, మీ పర్సన్తో కావచ్చు లేదా అదర్ పర్సన్తో కావచ్చు, ఓకేనా? ఇక్కడ మీరు మీ పర్సన్కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు తనని, ఓకే? మేబీ మీరు మర్చిపోవాలి అని ట్రై చేస్తున్నా మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ గురించి మీరు ఇప్పటికీ కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు తన గురించి. ఏదో ఒక రోజు పర్సన్
మిమ్మల్ని మీరు చేసిన త్యాగానికి తను గుర్తించకపోతారా, మిమ్మల్ని తను అర్థం చేసుకోకపోతారా అన్నట్టుగా ఇంకా చాలామంది మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ అలాగే మీ పర్సన్ కూడా ఇక్కడ తనలో కూడా లవ్ అనేది ఉంది. పర్సన్ మీతో తను కూడా అటాచ్మెంట్ అనేది ఫీల్ అవుతున్నారు, కానీ పర్సన్ నటిస్తున్నారు బయట. ఎందుకంటే ఇక్కడ అటాచ్మెంట్ కార్డ్ వచ్చింది. పర్సన్ తన చేతిలో మాస్క్ అనేది ఉంది. తన చేతులకి ఇక్కడ ఇది ఏమంటారు, గొలుసుతో కట్టేసి ఉంది తన చేతులకి ఇక్కడ. కానీ మీకు కనిపిస్తుందో లేదో అండి వీడియోలో, తన చేతులకి గొలుసు కట్టేసి ఉందన్నమాట. అండ్ ఇంకో చేతిలో తను మాస్క్ అనేది వేసుకొని ఉన్నారు. ఓకే, తనకి లవ్ ఉన్నప్పటికీ లేదు అన్నట్టుగా ఈ పర్సన్. అండ్ చాలా ర్యాష్ బిహేవియర్ తనది. అరే ఈ పర్సన్ ఇంత కఠినంగా ఎలా మారిపోయారు, మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, అలా సడన్ ఈ చేంజెస్ ఏంటిది అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఓకే, కానీ తనలో మేబీ సేమ్ ఫీలింగ్ తను కూడా ఫీల్ అవుతున్నారండి. ఆ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఏదైతే ఉంటుందో మీ మధ్యలో, మీరు తనకి తను తన వైపు నుంచి ఏదైనా మీకు తక్కువైనా సరే కానీ మీ వైపు నుంచి పర్సన్కి ఎప్పుడు కూడా మీరు తక్కువ చేయరనమాట. ఆ నేచర్ అనేది పర్సన్కి చాలా ఇష్టం ఉందండి. సో తన మనసులో తను నిజం చెప్పాలంటే ఆరాధిస్తారు, కానీ పర్సన్ బయట మాత్రం నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేదు, లవ్ లేదు, అండ్ నువ్వు ఉన్నా లేకున్నా నాకు ఫరక్ పడదు అన్నట్టుగా ఈ పర్సన్ ఉంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే తన లైఫ్లో తనకి వేరే రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయండి మీ పర్సన్ లైఫ్లో. ఏంజెల్ ఆఫ్ ద లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి. సో మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మీ జ్ఞాపకాలు అయితే చాలా ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర. మీతో చేసిన చాట్లు కానివ్వండి, లేదా మీరు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే అలా ఈ పర్సన్ దగ్గర చాలా ఉన్నాయి. అవి పదే పదే పర్సన్ చూసుకుంటున్నారు, మురిసిపోతున్నారు. అండ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు లేరు అనే బాధ తనకు ఉంది. కానీ పర్సన్ ఆ టైంలో తను ఏం చేస్తున్నారంటే, తన ఫ్రెండ్స్తో తను మాట్లాడుతున్నారు. ఓకేనా, మీ గురించి పర్సన్ వారి ఫ్రెండ్స్ సర్కిల్లో తను మాట్లాడుతున్నారు. సో వారి ఫ్రెండ్స్ వారికి ఏం సలహా ఇస్తున్నారంటే, వారు ఏం సజెషన్ ఇస్తున్నారంటే, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉండొచ్చు కదా, వారు కూడా ఎంతో బాధపడి ఉంటారు కదా, లేదా నిన్ను చాలా బాగా చూసుకుని ఉంటారు, కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఒకసారి వెళ్ళి మాట్లాడు అని పర్సన్కి వారు ఏదో చెప్తున్నారండి. కాబట్టి పర్సన్ ఇక్కడ యాక్షన్ అనేది తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వారు చెప్పినప్పుడు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, నేను మాట్లాడాలి, ఈ పర్సన్ నా గురించి చాలా చేశారు, చాలా కోల్పోయారు, లేదా నా గురించి చాలా తపన పడ్డారు, నాకు చాలా హెల్ప్ చేశారు, నా గురించి ఏడ్చారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు, అలా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. సో ఎలాగైనా సరే పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అని పర్సన్ చాలా గట్టిగా తను అనుకుంటున్నారనమాట తను. ఓకేనా, సో ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి కూడా చూపిస్తుంది. బ్రోకెన్ హార్ట్ వచ్చింది, చూద్దామండి. ఓకే, మీ పర్సన్ కండి తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఈరోజు పర్సన్కి ఏదో విషయంగా తనకి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనమాట. కాబట్టి పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మీకు మాత్రం విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఈరోజు చాలా హ్యాపీ ఉండబోతున్నారు అనేది చూపిస్తుందండి. ఇక్కడ మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు పర్సన్ లైఫ్లో. థర్డ్ పార్టీకి పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి. మీ పర్సన్ లైఫ్లో వారు ఎవరు అదర్ పర్సన్ ఉన్నారు, వారి వల్ల మీ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి. అండ్ ఆ పర్సన్ మాటల వల్ల మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఇక్కడ బ్రోకెన్ హార్ట్ కార్డ్ వచ్చింది కదా, చాలా హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ద సన్ కార్డ్ వచ్చింది. సో తను మీకు కాల్ చేసేసరికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఒకటేసారి ప్రాణం లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు కదా, అలాంటి పరిస్థితి మీకు ఉండబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్నది కూడా ఈరోజు మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీరు మంచి మనసుతో సూర్య నమస్కారం పెట్టుకోండి. ఆ సూర్య కిరణాలు మీ మీద పడడం వల్ల మీలో యాక్టివేట్ అనేది అవుతుందన్నమాట మీ బాడీ. ఓకేనా,
సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి. మంచి ఎనర్జీస్ అనేది ఇస్తాయన్నమాట. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లోనే తనకేదో బాగోలేదండి. తనకి ఏదో హార్ట్ బ్రేక్ లాంటిది చూపిస్తుంది. మేబీ థర్డ్ పార్టీ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా థర్డ్ పార్టీకి ఈ పర్సన్‌కి ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తా ఉండొచ్చు అనేది చూపిస్తుందనమాట. ఇక్కడ మీ పర్సన్‌లో కూడా ఇన్‌మెచ్యూరిటీ అనేది చూపిస్తుందండి. ఓకేనా? ద సన్ కార్డ్ వచ్చినప్పటికీ పర్సన్‌లో ఇన్‌మెచ్యూర్ తనం అయితే ఉంది. ద గార్డెన్ అండ్ ద గేట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుందండి. అండ్ మీ పర్సన్ ఒంటరిగా ఉండి చాలా ఆలోచిస్తున్నారు వారు. సో నేను ఈ గేట్ అనేది దాటకూడదు, అంటే తను ఏదైతే గీత గీసుకున్నారో ఈ గీత దాటి నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళకూడదు అని పర్సన్ తను చాలా రోజులు తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ తనలో ఎన్ని ఉన్నప్పటికీ పర్సన్ తను బయట మాత్రం చాలా కామ్గా మీకు కనిపించి ఉంటారనమాట. కానీ పర్సన్ చూడండి, తను ఎంతసేపటికి, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ తను హోల్డ్ చేసినప్పటికీ మీ లైఫ్లో రావాలి, ఈ కనెక్షన్ మీద వర్క్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద తను వర్క్ చేయాలి అని అనుకున్నా తన లైఫ్లో తనని ఎవరు ఆపుతున్నారండి. ఈ పర్సన్ ఎవరు మీకే తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఫీమేల్ పర్సన్ అనేది చూపిస్తుంది. తను మేబీ సింగిల్ పర్సన్ అయి ఉండొచ్చు, మేబీ మదర్, సిస్టర్ అలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా ఆల్రెడీ మీరు సింగిల్ పర్సన్ డివోర్స్ అయిన వారు కావచ్చు, లేదా అదర్ ఉంటారు కదా, అలా సింగిల్ పర్సన్తో కూడా డీల్ అవుతున్నారంటే పర్సన్ తన అవసరం తీరుగా రావడం, వెళ్ళిపోవడం అలా కూడా జరిగి ఉంటుంది అన్నమాట ఈ పర్సన్. ఓకే, సో తను ఇప్పుడైతే పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, సో కరెంట్ పోయిందండి, అందుకే మధ్యలో నేను రీడింగ్ ఆపలేదు. ఓకే, ఏదైనా లైటింగ్ పెడతాను, ఒక్క నిమిషం. ఓకే, క్యాండిల్ తీసుకొద్దామని వెళ్ళానా, అప్పుడే వచ్చేసింది మళ్ళీ. ఓకే, టెంపుల్ పాత్ కార్డ్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ నెట్ వ్యాన్స్ అనేది వచ్చిందండి. పర్సన్ స్ట్రాంగ్గా నిర్ణయం మీద తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీ గురించి మేబీ మీ పాస్ట్ పర్సన్ అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ కావచ్చు. ఇక్కడ 1 year, 2 year అండ్ 4 years, 6 years అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఇయర్స్లలో ఉన్నారు అంటే అలాంటి పర్సన్ మీ గురించి వారు చాలా ఆలోచిస్తున్నారండి. వారికి మీరు కావాలి, మీతో బంధం కావాలి అని పర్సన్ కోరుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ద టెంపుల్ పాత్ కార్డ్కి క్లారిఫికేషన్. డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది జునస్? ఓకే, సో ధైర్యం అనేది లేదండి. దేవుడితో తను చాలా చెప్పుకుంటున్నారనమాట. దేవుడు నాలో ధైర్యం లేదు, ఎలాగైనా సరే నాతో ధైర్యాన్ని నింపు, నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అండ్ ఆ పర్సన్ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మా బంధం అనేది ఎండ్ అయిపోయింది అండ్ మళ్ళీ రీబర్త్ కావాలి, ఈ పర్సన్తో బంధం అనేది కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ బంధం అనేది ఎండ్ అవ్వకుండా నువ్వే చూడు అన్నట్టుగా పర్సన్. మీరు చాలామంది ఈరోజు టెంపుల్కి వెళ్ళే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ మీకు రీబర్త్ అవుతుందన్నమాట. మేబీ టెంపుల్లో కూడా కావచ్చు, ఎవరైనా మీకు పరిచయం అవ్వడము, ఆ పర్సన్తోనే మేబీ స్ట్రాంగ్ బాండింగ్ ఏదో ఫిక్స్ అవ్వడం లాంటిది చూపిస్తుందండి. ఓకే, మేబీ దేవుడి గుళ్ళోనే మీరు మీ పర్సన్ని కలుసుకోవచ్చు. మేబీ న్యూ పర్సన్ గురించి వెయిట్ చేసే వరకు టెంపుల్లోనే ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం లాంటిది ఏదో చూపిస్తుందన్నమాట. ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏంజల్ ఆఫ్ ద బ్యాలెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్.
నేను స్పోర్ట్స్ అండి. ఈ పర్సన్ చాలా మిస్ అవుతూ ఉండొచ్చు ఈరోజు. మీరు కూడా స్లీప్లెస్ నైట్ చూస్తారు ఈరోజు. సరిగా నిద్రపోరు. పర్సన్కి సంబంధించిన ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదో తెలియని డిప్రెషన్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సరిగా నిద్ర పట్టదు. ఓకే, ఎక్కువగా పర్సన్కి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ మీరు ఈరోజు పడుకునేటప్పుడు మేబీ మీ లైఫ్లో చాలా కష్టాలు అనేది మీరు ఎదుర్కొని ఉంటారు కదా, అవి మీరు ఎక్కువగా గుర్తుకు తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. లైఫ్లో ఇన్ని కష్టాలు అనేది అనుభవించాను, ఆ లైఫ్ ఎక్కడో మొదలైతే ఇక్కడికి వచ్చింది, తర్వాత ఏం జరుగుతుందో ఏమో, ఇప్పటికైనా లైఫ్లో హ్యాపీనెస్ వస్తుందో లేదో అని కూడా మీరు బాధపడుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుందన్నమాట. ఓకే, అప్రిషియేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలామందికి మీ కెరియర్లో మీకు గ్రోత్ అనేది మీరు చూడబోతున్నారు. అండ్ చాలా బాగుందండి. ఓకేనా, ఇక్కడ లక్కీ టైం అనేది రాబోతుంది అనమాట. మీకు లక్ అనేది కలిసి రాబోతుంది. కాబట్టి ఈ లక్కీ టైంని మీరు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో చాలా మంచి కార్డ్ అండి. కెరియర్ వైజ్గా చాలామంది సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు. మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు. ఇక్కడ లవర్ కార్డు కూడా వచ్చింది. మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీ సోల్మేట్. ఓకే, ఆ పర్సన్ని కూడా మీరు కలుసుకోవడం. అండ్ ఈరోజు మీరు ఏమి కొత్త పనులు ఏదైనా సరే అంటే నేను ఇది చేయాలి అని అనుకున్నా మీకు చాలా మంచి సక్సెస్ అనేది తీసుకొస్తుంది అనమాట అది. ఓకే, మేబీ మీరు ఏదైనా బిజినెస్ చేయాలి, లేదా ఏదైనా కొత్త జాబ్కి ట్రై చేయడమా, ఏదైనా కొత్త ఆలోచనలు క్రియేటివ్గా ఆలోచించడం, అలా ఏదైనా కొత్త పనికి మీరు ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, చాలా మంచి సక్సెస్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే ఈరోజు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓకేనా, ఇంకేంటండి విశేషాలు? ఈరోజు మీకోసం ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాను. ఎందుకంటే ఎనర్జీస్ మనకు వచ్చేసింది కాబట్టి ఏంజల్స్ గైడెన్స్. మీకోసం అండి ఏంజల్స్ గైడెన్స్, కేవలం మీకోసం 3 కార్డ్స్ తీస్తాను. రికవరీ, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, అండ్ నో కార్డ్ ఎందుకు వచ్చింది? 1 more కార్డ్ ఇచ్చినాస్. ఓకే, ఇక్కడ ఫ్యూ వీక్స్ అండ్ నాకు ఎక్కువగా ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్. ఓకే, ఆ లోపల మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా క్లియర్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఏదైనా నెగటివ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు, నా లైఫ్లో సక్సెస్ లేదు, లేదా ఎంత ప్రేయర్ చేసినప్పటికీ దేవుడి మీద నమ్మకం పోవడం లాంటిదన్నమాట. అలా చెయ్యకండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు కష్టపడిన దానికి మీ చుట్టూ ఉన్నవారు గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తున్నారు. కాబట్టి దేవుడిని నమ్ముకోండి. యూనివర్స్ అనేది మిమ్మల్ని చూస్తున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. మీ కష్టానికి ప్రతిఫలం అయితే డెఫినెట్లీ వస్తుంది. సో క్లెయిమ్ చేయడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. ఓకేనా, మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే వేరే వారితో మాట్లాడండి. ఓకేనా, ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకే, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.